లా అండ్ ఆర్డర్ నిజంగా బలంగా లేకపోతే సమాజం చాలా క్షీణించిపోద్ది. ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మొన్న ఈ మధ్యన కూడా మన చిత్తూరు జిల్లాలో జనసేన కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టేశారు. ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ఏ ఎస్సీలనైతే ఏ దళితులనైతే రక్షించాలో ఆ దళితుల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది వైసీపీ గవర్నమెంట్. చట్టాలని దుర్వినియోగం చేసుకుంటూ వెళ్ళిపోతే చట్టాలు నిష్ప్రయోజనం అయిపోతాయి. గతంలో తాడా యాక్ట్ కూడా ఇలాగ దుర్వినియోగం చేసి మొత్తానికి చట్టం తీసేయాల్సి వచ్చింది. అందుకని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ప్రభుత్వాలు పోలీసులు చాలా బాధ్యతతో వ్యవహరించాలని కోరుకుంటున్నాను. మొన్న కూడా చెప్తా ఉన్నాను, ఈ రోజున ఈ సభాముఖంగా కూడా చెప్తా ఉన్నాను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని అన్యాయంగా ఎవరి మీద చేసిన దాన్ని ముక్త కంఠంతో అందరం దాని మీద ఖండించి దాన్ని మానవ హక్కుల కమిషన్కి తీసుకెళ్ళమని నేను కోరుకున్నాను ప్రతి చోట. ఎందుకంటే ఇది నిజమైన అవసరమైన చోట, నిజంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాల్సిన చోట పెట్టకూడని చోట పెడతా ఉన్నారు. అందుకని దీన్ని నా స్నేహితులైన దళిత మేధావులతో ప్రొఫెసర్లతో కూడా నేను మాట్లాడి దీని మీద ఒక బలమైన ఆలోచన విధానంతో ఒక పాలసీ రూపకల్పన చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నాను.